గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు కొన్ని అసలు ప్రాణాల మీదకే తీసుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆలోచన లేకుండా కనీసం కూడా మనం ఆలోచించకుండా కొన్ని డిసిషన్స్ అప్పటికప్పుడు తీసేసుకుంటాం. కొన్ని నిజంగానే లక్ బాగుంటే అవి మనను బయటపడేస్తాయి. లక్ బాగాలేకుంటే మాత్రం ఇంకా ఏమవుతుందో ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం. ఇలాంటిదే ఈ సంఘటన కూడా అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ట్రైన్ జర్నీలో జరిగినటువంటి సంఘటన. ఇది శాతవాహన ఎక్స్ప్రెస్, అది కూడా ఈరోజే జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది యాక్చువల్లీ మహబూబాబాద్ జిల్లా కే సముద్రం సమీపంలో శాతవాహన ఎక్స్ప్రెస్ చేరుకుంటోంది. సో చాలామంది ప్రయాణికులు ఉన్నారు అందులో. అయితే ఒక అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఫోన్ మాట్లాడుతూ మరి ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగిందో ఏంటో తెలియదు. బట్ ఒక్కసారిగా ఆయన ఫోన్ మాట్లాడుతున్నటువంటి టైంలోనే ఒక్కసారిగా ఆ ఫోన్ జారి కింద పడిపోయింది. కింద పడినటువంటి ఆ టైంలోనే పూర్తిగా అతను కూడా మరి ఏమనుకున్నాడో ఏం ఆలోచించాడో ఏంటో తెలీదు. బట్ ఒక్కసారిగా అసలు ట్రైన్ స్పీడ్ ఎంత, అసలు నేను ఎక్కడున్నా ఏంటి అనేది కనీసం ఆలోచించలేదు అనుకుంటా. ఆల్ ఆఫ్ సడన్గా ఆయన ఫోన్ మాట్లాడుతూ ఫోన్ జారి కింద పడిపోయింది. కింద అంటే ట్రైన్లో కాదు, మొత్తం బయట పడిపోయింది. వెంటనే ఏమీ ఆలోచించకుండా ఏ స్పీడ్లో అయితే ట్రైన్ వెళ్తుందో కనీస అవగాహన లేకుండానే అదే స్పీడ్లో ఆయన డోర్ నుంచి బయటికి దూకేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఇప్పుడు ఆయన ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఈయన పేరు వచ్చేసి అరవింద్. ఆయన ఫామ్ డి చదువుతున్నాడు. అండ్ ట్రైన్లో ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా నా ఫోన్ కింద పడిపోయింది అంటూ ఆయన్నే చెప్తున్నాడు. కింద పడిపోయిన తర్వాత వెంటనే అక్కడ చూసినటువంటి రైల్వే సిబ్బంది కావచ్చు, మిగతా ప్రయాణికులు కావచ్చు, ఒకసారిగా ట్రైన్ని ఆపారు. ఆ తర్వాత వెంటనే అక్కడికి ఎక్కడైతే పడిపోయాడో అక్కడికి అందరూ వెళ్ళడం, ఆ తర్వాత అంబులెన్స్కి కాల్ చేయడం. అండ్ ఆయన పూర్తిగా గాయాల పాలైన పరిస్థితి. మాట్లాడుతున్నాడు బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నాడు. ఆయన ఎవరు ఏంటి అనేది పూర్తిగా ఆయన్నే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి. వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఎక్కడి నుంచి ఎటు వస్తున్నాడు, అసలు ఎందుకు ఇలా కింద పడిపోయాడు అనేది కూడా ఆయన్నే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో సెల్ ఫోన్ పడిందన్న ఆతృతలో అనుకోండి, లేకపోతే భయంలో అనుకోండి, అయ్యో అనుకోండి, ఈ టైంలో ఏం జరిగిందో అతనికి కూడా తెలియకుండానే వెంటనే ట్రైన్ నుంచి దూకేశాడు. ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టు అయింది. పూర్తిగా ఆయన సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఆయనను అంబులెన్స్ ద్వారా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించారు. బట్ కొంత క్రిటికల్గానే ఉంది. ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా డాక్టర్స్ చెప్పనటువంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ చాలామంది అయితే ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఫోన్ పోతే పోయింది, అంత స్పీడ్లో ఈ అబ్బాయి ఎందుకు దూకాడు, ఇప్పుడు ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు, అసలు ఎందుకు ఇట్లా ఆలోచన చేశాడు అనేటువంటిది చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగానే వస్తువు కంటే కూడా మనుషుల ప్రాణమే ముఖ్యం. ఇది మర్చిపోయి వస్తువుల వెంట మనుషులు పడితే ఇలాగే ఉంటుందేమో అనేటువంటిది ఈ సంఘటన మనకు తెలియజేస్తోంది. ఒక్కసారిగా పాపం అతనికి కూడా మరి ఏమనిపించిందో ఏంటో, అయ్యో సెల్ ఫోన్ పడిపోయింది అని వెంటనే గబుక్కున దూకేసినట్టున్నాడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే పూర్తిగా ఆయన ప్రాణాల మీదకే తెచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. క్రిటికల్గా ఉన్నాడు అనేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. మరి ఎక్కడెక్కడ ఇంజురీస్ ఉన్నాయి ఏంటి అనేది తెలియదు. అక్కడ పూర్తిగా మరి చెట్లు కంపలు అన్నీ ఇక ఏం జరిగిందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఆ తర్వాత గట్టిగా స్పీడ్లో ఉన్నటువంటి ట్రైన్ నుంచి దూకాడు కాబట్టి గాయాలు బలంగానే తాకాయి అనేటువంటి చెప్తున్నారు. విలవిల్లాడుతూనే అడిగిన దానికి జవాబు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆయన ఒక స్టూడెంట్ అనుకోకుండా ఇట్లాంటి సంఘటన జరగడం, ఆయన పాపం క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు చూడాలి మరి ఈ సంఘటనలు, ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడైతే జరుగుతాయో, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని చూసైనా సరే నిజంగానే కొంత ఆలోచించాలి. బికాస్ ఒక్కసారి ఏదన్నా వస్తువు పడిపోయినా, ఇంకేదన్నా పడిపోయినా కొంత
సంయమనం పాటిస్తూ ఆలోచించి డిసిషన్స్ తీసుకోవాలి. గబుక్కన డిసిషన్స్ తీసుకుంటే మాత్రం ఇప్పుడు ప్రాణాల మీదకే తెచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అరవింద్ కండిషన్ ప్రస్తుతం అయితే క్రిటికల్గా ఉంది. పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా కష్టపడి చదివిస్తున్నట్టు ఉన్నారు. ఆ చిన్న కుటుంబం నుంచే వచ్చినటువంటి వ్యక్తిలాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో చూడాలి మరి అతను పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది.